హే గైస్, ఫైనల్ గా 500 ఇయర్స్ తర్వాత ఈ రోజు అయితే మనం చాలా ప్రౌడ్ గా జరుపుకోవాల్సిన మూమెంట్ అయితే వచ్చింది. అయోధ్యని మనం సొంతం చేసుకున్నాము. ఈ రోజు మనం ఏమేం చేసామో చూపిస్తారండి. అయోధ్యకి ఎలాగో పోలేం కాబట్టి మన ఊర్లోనే పండగ జరుపుకోబోతున్నాము. మార్నింగ్ గుడి దగ్గరికి వెళ్ళగానే పూజకు కావాల్సినవన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. దేవుడి దగ్గరికి అయితే అందరూ వచ్చేసారు. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. పిల్లల్ని చూస్తే అందరూ నామాలు అయితే వేసుకుంటున్నారు. ఇంకా మా ఊర్లో పెట్టిన విగ్రహాన్ని చూస్తే అయోధ్యకి వెళ్ళొచ్చినంత ఫీలింగ్ అయితే వచ్చింది. అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. క్యూ అయితే చూసుకోవచ్చు, చాలా మంది వచ్చున్నారు. మనం కూడా దేవుని ప్రసాదం తినేసి ఈవినింగ్ ఉయ్యాలకైతే డెకరేషన్ చేస్తున్నాం. డెకరేషన్ అయితే అయిపోయింది. శ్రీరాముడిని సీతాదేవిని ఉయ్యాల్లో అయితే కూర్చోబెట్టేసాం. ఇక్కడ చూసుకోవచ్చు దేవుళ్ళు అయితే ఎంత బాగున్నారో. ఇంకా అలా ఉయ్యాలు ఊపేసిన తర్వాత నైట్ అయితే ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. అందరూ దేవుళ్ళకి హారతిస్తున్నారు. మా ఊరిలో ప్రతి పండక్కి కోలాటలు అయితే ఆడుతారు. కోలాటలే స్పెషల్ అనుకుంటే భజన కూడా స్పెషల్. ఈ ఫైర్ బాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ గా ఉంది. కరెక్ట్ టైమింగ్ లో పేలిస్తే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అసలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.